హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుహారి మీడియా. మన సుహారి ప్రేక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడానికి మన తాలూకా పోలీస్ స్టేషన్ స్టేడియం దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు, అలాగే ఎమ్మెల్యే అయిన దామచర్ల జనార్దన్ గారు, మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, శాసనసభ్యులు, తదితర మంత్రులు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. ఎంతో మహోన్నతమైన కార్యక్రమం లాగా ఇది ఒక పండగ లాగా ఎంతో కోలాహలంగా ఇక్కడ అయితే ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఇక్కడైతే ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే కొంతమంది శాఖలు అంటే నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అంటూ కొన్ని డిపార్ట్మెంట్స్ వారీగా వారి ప్రదర్శనకి ఇవ్వడం జరుగుతుంది. వారిలో కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి బహుమతులు కలెక్టర్ గారి చేతుల మీదుగా, అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందించడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూద్దాం అసలు ఇక్కడ ఏమేమి నిర్వహిస్తున్నారు అని. అలాగే స్వాతంత్ర దినోత్సవం అసలు ఎంతో మంది వ్యక్తుల త్యాగ ఫలితం అన్నమాట ఈ రోజు మనం అనుభవిస్తున్నాము. ఒక్కరోజు మన ఇంట్లో పరాయి వ్యక్తులు వచ్చి మన మీద అధికారం చెలాయిస్తే మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది మనకు తెలుసు. అలాంటిది కొన్ని వేల సంవత్సరాలు మన దేశం మీద అధికారం చెలాయిచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టి, అలాగే మనల్ని బానిసలుగా ట్రీట్ చేసిన, తెల్లవాళ్ళని తరిమి కొట్టి మనకి స్వాతంత్రాన్ని అందించిన ఎంతో మంది గొప్ప వ్యక్తుల త్యాగ ఫలం ఇవాళ మనం అనుభవిస్తున్నాము. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇంత స్వేచ్ఛగా జరుపుకోవడానికి మనకు అవకాశం కల్పించిన ఆ పెద్దలందరినీ, అలాగే ఆ మహోన్నత వ్యక్తులందరినీ ఇవాళ స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుందాం. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూద్దాం ఒకసారి. యూనిఫామ్ లో ఉన్న వారంతా కూడా సాల్యూట్ చేయండి. సంవత్సరాల్లో 6,812 నూతన ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేయడం జరిగింది. 56 కోట్ల వ్యయంతో 15 కొత్త 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాల పనులు పురోగతిలో ఉన్నాయి. రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ కింద 436.69 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. 101.63 కోట్ల రూపాయల వ్యయంతో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి పనులు చేపడుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి సూర్యగర్ ముక్తి బిజిలీ అభివృద్ధిలో భాగంగా ఏఐఐబిఎస్ ద్వారా క్షేమకొద్దికి 87.61 కోట్ల రూపాయలు, అద్దంకికి 101.96 కోట్ల రూపాయలతో సమగ్ర మంచినీటి పథకాలు మంజూరు జరిగింది. అమృత్ 2.0 ద్వారా ఒంగోలు నగరానికి 424.42 కోట్లు, కందుగులకి 30.10 కోట్లు, దర్శికి 130.61 కోట్ల రూపాయలతో పనులు పురోగతిలో ఉన్నాయి. ఒంగోలులో 15 ఎమ్మెల్యే సామర్థ్యం గల ఎస్టీపీకి 55.8 కోట్ల రూపాయలతో ఆమోదాలు లభించడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 50 కోట్ల రూపాయల రహదారి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. 8 అన్నా క్యాంటీన్లు, 8 ఇండియా శరీరాన్ని కదిలించలేనటువంటి స్థితిలో అండగా ఆసరాగా అందిస్తున్నటువంటి పెన్షన్లు వారికి భరోసాని కల్పిస్తూ ఉన్నాయి. అలాగే మహిళా మూర్తులందరూ కూడా డబ్బులను ఇలా చూపిస్తూ మరి ఎంత డబ్బుని వారు సంపాదించగలుగుతారో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కుట్టు మిషన్లను, అలాగే ఎంబ్రాయిడరీ మిషన్లను చూపిస్తూ తద్వారా వారు ధనార్జన చేయడానికి కావలసినటువంటి సులువైన మార్గాలను ఎంచుకున్నట్లుగా వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సాధిస్తున్నట్లుగా వారు కనిపిస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా వారు సందేశాన్ని అందిస్తూ ముందుకు కదిలిపోయారు. తదుపరి మరొక శకటం కదలవలసి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ శకటం కదలవలసి ఉంది. ఇప్పుడు మనకి పడవలో పనిచేస్తున్న వ్యక్తులు ఇద్దరు చేస్తూ ఉంటే అంత పాము కాటికి గురవడం మనం చూస్తూ ఉన్నాము. పాము కాటికి గురైనప్పుడు వాడు వెంటనే 108 దాని ద్వారా
దాంట్లోనే మనకి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 108లో ఏఎస్పీ వ్యాక్సిన్ రెగ్యులర్గా ప్రతి వ్యక్తిగత ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసము మనము ఆ 108 వెహికల్ సబ్సిడీ కింద సరఫరా చేశారు. జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార పథకం ద్వారా అపరాలు నూనె గింజలు అందించారు. 125 క్షేత్రస్థాయి ప్రదర్శన క్షేత్రాల నిర్వహణకు 52.13 లక్షలు సబ్సిడీ రూపంలో 1963 మంది రైతులకు వినియోగించారు. పొలం పునఃస్థాపన ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని 2,74,32 మంది రైతులకు అవగాహన కల్పిస్తూ 55.53 లక్షలు వినియోగించుకుంటారు. ట్రాక్లో అడ్డగా ఎవరు ఉండదండి ప్లీజ్. అలాగే జిల్లా ఒంగోలు దిశ సదుపాయాలు పాఠశాలలు భోజనశాలలు చదువుకునేటువంటి గదులు ఏర్పడ్డాయి. ఇంకా కొత్త భవనాల నిర్మాణ పనులు కూడా చేపట్టారు. 2,487.34 రూపాయల ఖర్చుతో ఒక్కొక్క ఈ విధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించినప్పుడు మనం ప్రాణాలే కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి 2 వీలర్ రైడర్స్ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. ఒక ప్రమాదం, ఒక సమాచారం, ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఒక రెస్క్యూ ఆపరేషన్, ఒక యాక్సిడెంట్. S. Srinivasrao, District Agriculture Officer. Dr. T. Ravi, District Animal Husbandry Officer. Srimati C. V. Redaka, District Education Officer. D. Anil Kumar, Samagra Shiksha. S. Padmasri, District Supply Officer. M. Venkateshwar Rao, Executive Director, PC Executive Director. Dr. T. Venkateshwarlu, DMHO. Raidu Susila, Deputy Commissioner. ఆసుపత్రికి పోవాలంటే బస్సులో సీటు దొరకాలి, అక్కడికి పోయొచ్చే లోపల నా నీరసం తగ్గిపోయింది. అమ్మా బాగున్నారా? తాతయ్య ఎలా ఉన్నారు?
మరియు బోరాన్ను రైతులకు అందించారు. దయచేసి సర్కారు ముందుకు సర్వేగంతో ముందుకు రావాలి. మన దేశ అభివృద్ధి మన శకటాల కదలికలో చూపించాలి. దయచేసి ముందుకు వేగంగా కదిలి రావాల్సిందిగా మనవి చేస్తూ ఈ శకటాల ప్రదర్శన నాగేశ్వరరావు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ సెంటర్ కె గంగాధరరావు నెట్వర్క్ ఇంజనీర్ ఏపీసీ. రైట్ సార్. వెనక్కి వచ్చేసేయండి, వెనక్కి వచ్చేసేయండి, కంప్లీట్ వెనక్కి రండి. తమ్ముడు వెనక్కి రండి. సుధీర్ నువ్వు రా ముందు. వెనక్కి జరగండి. సార్ రెడీ 1 2 3 ఉంటుంది సార్. రెడీ 1 2 3. వారికి అభినందనలు తెలియజేస్తూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అభినందన మందారాలు తెలియజేసుకుంటున్నాం. ఏఆర్హెచ్సి 2011 శ్రీ కె సర్వేశ్వరరావు గారు ఉత్తమ సేవ పథకము కేంద్ర ఉత్తమ సేవ పథకాలు ఉన్నటువంటి అలాగే సేవా పథకాలు సాధించినటువంటి షేక్ జిలానీ బాషా గారు ఏఎస్ఐ 1742 వారికి ఇప్పుడు పథకం అందించబడుతుంది. వారు వేదికలు ఉన్నారు. తదుపరి WASI 151 తొండెపు మాధవి గారు శ్రీమూర్తి అయినప్పటికీ ఒకవైపు కుటుంబ బాధ్యతలతో పాటుగా సమాజంలో తనకున్నటువంటి నిర్వహణ పట్ల అంకిత భావంతో సేవలు అందిస్తున్నందుకు గాను వీరికి సేవా పథకం అందిస్తూ ఉన్నారు. తోట గురుస్వామి గారు ARSI 1485 వారికి అభినందనలతో మరి సేవా పథక పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. శ్రీ ఏ రమేష్ బాబు గారు ASI రిటైర్డ్ 1822 వారికి ఇప్పుడు సేవా పథకాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే పోతుల రాధాకృష్ణమూర్తి గారు 1462 ARHC హెడ్ కానిస్టేబుల్ వారికి సేవా పథకాన్ని ఇప్పుడు బహుకరిస్తూ ఉన్నారు. అలాగే
తోటపూడి భాస్కర్ గారు ARPC 3925 వారికి కూడా ఇప్పుడు సేవా పథకాన్ని అందించి పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ సేవా పథకాల బహుకరణోత్సవాన్ని ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక మరి ఇప్పటి వరకు సమ్మాన్ గాడ్ వారి విధి నిర్వహణలో చక్కటి ప్రతిభ కనబరిచారు. విరమణపై అనుమతి కోరుతున్నారు. డిఎస్పీ శ్రీ కె శ్రీనివాసరావు గారు, అలాగే RSI గారు శ్రీ వైఎస్ఆర్ ప్రసాద్ గారు గౌరవ ముఖ్య అతిథుల వరకు వెళ్తూ ఉన్నారు. వారి యొక్క అనుమతిని తీసుకొని RSI శ్రీ వైఎస్ఆర్ ప్రసాద్ గారు అనుమతిని స్వీకరించారు. బెటాలియన్ విరమణ కోసం తదుపరి శ్రీ వి సురేష్ జవాబుదారీతనంగా ఉండటానికి మననప్పుడు మన లెక్కలు అనేటటువంటి ఒక యాప్ ద్వారా ఈ సంఘ సభ్యులకి ఎంత డబ్బులు ఉన్నాయి అని చెప్పి నూతన ప్రక్రియని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా మనం ట్రాన్స్పరెన్సీ క్లియర్గా ఉంటుందని చెప్పి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలుగా మహిళా సంఘాలకు ఇచ్చేటటువంటి అనేక లోన్ల ద్వారా మనం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేస్తూ వాటి ద్వారా మనం ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ని ఇవ్వాలి అనేటటువంటి సంరక్షణ పనులు ప్రతి ఒక్కరికి 125 రోజుల ఉపాధిని కల్పించడం, అలాగే జిల్లాలో అడిగిన ప్రతి ఒక్కరికి 125 రోజుల ఉపాధిని కల్పించడంతో పాటుగా ఫామ్ పార్క్స్ ఏర్పాటు చేయడం, నీటి సంరక్షణ పనులు కల్పించారు. 55.53 లక్షలను వినియోగించి ఇంటి గ్యాప్ పొలంపడి నుంచి వ్యవసాయ పద్ధతులంటూ వ్యవసాయ పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేసి విశ్లేషించి ఖర్చు తగ్గించి ఉత్పాదకతను, నాణ్యతను, దిగుబడిని పెంచడం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. అందులో రైతన్నలకు చంద్రన కానుక అంటూ అన్నదాత సుఖీభవ PM కిసాన్ పెట్టుబడి సాయం కింద భారతదేశం జై జవాన్ జై కిసాన్ అంటూ ముందుకు సాగుతూ ఉన్నది. చూస్తున్నాము మొత్తం టీమ్ మెంబర్స్ అందరూ ఒకసారి రావాలి. టీమ్ రోడ్ సేఫ్టీ ఆగస్టీ మన గౌరవనీయ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బాలవీర స్వామి గారు
మన స్వాతంత్ర సమరయోధుల్ని ప్రకాశం జిల్లా స్ఫూర్తిదాయకులు సమరయోధుల్ని పరిచయం చేసుకుంటూ వారికి ఎక్కువ సత్కరిస్తూ ఉన్నారు. తర్వాత గంగవరపు ఉన్నది డ్రగ్స్ కి సంబంధించినటువంటి శకటం. తదుపరి సంక్షేమ శాఖల ప్రగతి రథం. కందుకూరు గారు, మొట్టమొదటిగా వ్యవసాయ సంఘము ప్రకాశం జిల్లా జాతీయ ప్రపంచ దేశానికి విస్తరించినటువంటి ఒంగోలు గిట్టల ప్రదర్శన సందర్శన జరుగుతుంది. పట్టుకోండి పట్టుకోండి ఏం కాదు ఏం కాదు. మన ఏ ఛానల్ అమ్మా లైవా? సుహారి మీడియా. ఏ మీడియా? సుహారి 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 మీడియా. సుహారి సుహారి మీడియా. సగర్వంగా తలెత్తి తొంగి చూస్తూ మరి ముందుకి తరలి వస్తున్నటువంటి స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, ప్రతి పౌరుడు ఆరోగ్యంగా జీవించే హక్కు కూడా. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను గ్రామీణ స్థాయిలోనే అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో ఈ సంజీవని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్ క్రాస్ గుర్తుని మరి చిన్నారులు మనకి చూపిస్తూ ముందుకు తరలి వెళ్తూ ఉన్నారు. ప్రతిరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు సార్. జి వెంకారెడ్డి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఈవి రమణయ్య మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్. అలాగే ఎన్నో ప్రతికూల పరిస్థితులను బీపీజీ రామ్జీ పనులతో పరిష్కారం ఎలా చేయవచ్చో చూపిస్తూ సుందర ఉద్యానవనాన్ని కూడా మనం కరువు పరిస్థితుల్లో సైతం పెంచడానికి తగినటువంటి నీటి నిల్వలను పెంచుకోవడానికి చక్కటి సందేశాలు అందిస్తూ ఉన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ శకటం ముందుకు సాగుతుంది. తదుపరి మరొక శకటం తరలి వస్తుంది. టీఆర్డీఏ వారు అందిస్తున్నటువంటి చక్కటి సందేశాలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పథకాన్ని అందిస్తూ మరి అలాగే మన డబ్బులు మన లెక్కలు అంటూ అనేక ఆర్థిక లావాదేవీలను గురించినటువంటి పారదర్శకతను పెంచడానికి నేటి కాలంలో జరుగుతున్నటువంటి సాంకేతికమైన మోసాలను అరికట్టడానికి తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలుసుకోవడం గర్వంగా భావిస్తున్నాం. శ్రీమతి శ్రీ కరువాత వెంకటేశ్వరి గారు వారి అందిస్తున్నటువంటి వికసిత్ భారత్ శ్రీరామ్జీ 125 రోజుల గ్రామీణ ఉపాధికి మెరుగైన హామీ అంటూ ఆ రథం అత్యంత సోపాయమానంగా కండువస్తోంది. ఎక్కడ చూసినా కాషాయ రంగు, తెలుపు మరియు పచ్చదనాన్ని కంటు
థర్డ్ ప్రైజ్ శ్రీ సూర్య విద్యా నికేతన్ ఒంగోలు వారు. థర్డ్ ప్రైజ్ సూర్య విద్యా నికేతన్ ఒంగోలు వారు. సూర్య విద్యా నికేతన్ ఒంగోలు వారు ఉంటే కలగరండి. పి చిరంజీవి గారు సిఇఓ జిల్లా పరిషత్. పి చిరంజీవి గారు సిఇఓ జిల్లా పరిషత్. తెలియజేసుకుంటూ వారి యొక్క ఆదేశాలతో అభివృద్ధి బాటతో మన ప్రకాశం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేటువంటి ప్రగతి పథ రథసారథులందరూ కూడా అంగీకార యంత్రాంగం అంతా కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్తం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. ప్రస్తుతం సాగుతుంది. ప్రతి కుటుంబానికి ఉపాధి, నీటి భద్రత, మద్దతనం ఇదే బీబీసీ లక్ష్యంగా ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా కీర్తిని సాధిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. భవిష్యత్ తరాల వరకు భవిష్యత్తును అందిస్తుంది. మరి చిన్నారుల పోరాటంతో అందమైన వస్త్రధారణతో ఆకుపచ్చ రంగుని పెంపొందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. త్రివర్ణ పతాకాన్ని అత్యంత అందంగా, సుందర శోభాయమానంగా వారు గౌరవంగా పైకి ఎత్తి పట్టుకుని ముందుకు నడుస్తూ ఉన్నారు. చిన్నారుల బలంతో ఆ జెండాలు వెజిటేబుల్స్ జ్ఞాన జ్యోతుల వెలుగులు విరచిమ్ముతూ ప్రగతి రథం ముందుకు సాగిపోతూ ఉంది. ప్రకాశం విద్యా కిరణంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ పి రాజాబాబు గారి సారథ్యంలో భారత భవితను తీర్చిదిద్దే నవ యువ తరాన్ని నిర్మించే విద్యా ఇంటి దగ్గర నుండి స్పెషలిస్ట్ వైద్యాన్ని అందించడానికి సంజీవని అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని ప్రతి గ్రామంలో కూడా అమలయ్యేటట్టుగా చూస్తున్నాం. దూరమైనంత మాత్రాన వయసు దూరం కాదు, ఎక్కడున్నా కూడా స్పెషలిస్ట్ వైద్యం అంది వారికి సరైన వైద్యాన్ని ఇచ్చే ఆరోగ్యాన్ని కాపాడడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క ప్రదర్శనని స్వీకరించడానికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. తర్వాత మనకి 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కొత్తగా మనకి ఇచ్చారు. ఇంతకు ముందు మనకున్నటువంటి వాహనంలో మనకి కూర్చోండి అదేవిధంగా అవి మరి ప్రపంచంలో కోట్ల రూపాయలు విలువైనటువంటి వీటి యొక్క ప్రజల కోసం ఇతర దేశాలను కూడా ఒంగోలు గిత్తల అందం కోసం వాటి యొక్క నడక అత్యంత సుందర శోభాయమానంగా ఉంటుందని మరి వాటికి ఒంగోలు
ఒకప్పుడు ప్రసిద్ధి చెందింది. గతకాలంగా ఈ ప్రజననాన్ని దేశంలోని అనేక ప్రాంతాల్లో కాకుండా విదేశాల్లో సైతం ఈ జాతిని అభివృద్ధి చెందించడానికి చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఇది సాంప్రదాయకంగా ఉన్నటువంటి గిత్తలను ప్రజలను చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ గిత్తలు మంచి పేరు సంపాదించుకున్నాయి. ఎడ్ల పందాల్లోనూ లాగుడు పోటీల్లోనూ తమకు ఎదురునించేవారే లేరంటూ తమ ప్రతిభను సత్తాను చాటుతున్నాయి. ఇక రైతు, దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నటువంటి రైతు వ్యవసాయ శాఖకు మరి ఒక చుక్కానిగా నిలుస్తూ ముందుకు కదలిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల్లో వ్యవసాయ అలాగే సురేష్ బాబు గారు వారి ఆధ్వర్యంలో దళాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. నిబద్ధతకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నటువంటి ఈ బెటాలియన్స్ వారి యొక్క ప్రతి అడుగులోనూ దేశభక్తిని ప్రపూరితం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. Thank you, sir. రేవణాచారి పోలీస్ కానిస్టేబుల్ దర్శి, డి చెన్నకేశ్వరు పోలీస్ కానిస్టేబుల్ దొరకొండ. వారిని కూడా హృదయపూర్వకంగా మన ప్రకాశం జిల్లా కీర్తి స్థాయిలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులుగా వారిని సత్కరిస్తూ ప్రకాశం జిల్లా కలిపితులైనటువంటి ఈ స్వాతంత్ర సమరయోధుల్లో మన యొక్క జిల్లా యొక్క ఖ్యాతిని ఇరువురు తెలిసినటువంటి వారికి ప్రస్తుతంగా సాగువాదము తెలియజేస్తూ శ్రీ గంగవరపు వందనం గారు, వారి కుమారుడు శ్రీ గంగవరపు భాస్కరరావు గారు శ్రీ ఆదిపూడి వెంకట సుబ్బారావు గారు, వారి కుమారుడు శ్రీ ఆదిపూడి గిరిజా శంకర శాండిల్య గారు మొట్టమొదటగా మన బ్రాహ్మణ పథక గ్రహీత వారి ఆదిపూడి వెంకట సుబ్బారావు గారు బ్రాహ్మణ పథక గ్రహీత వారి కుమారుడిని సత్కరిస్తూ ఉన్నారు. శ్రీ గొల్లపూడి వీరాస్వామి గారు, వారి యొక్క సతీమణి శ్రీ గొల్లపూడి వెంకట సుబ్బమ్మ గారు ప్రకాశం జిల్లాకు అందించడం జరిగింది. జిల్లాలోని అద్దంకి, కందుకూరు, ఒంగోలు డిపోల పరిధిలో 280 బస్సులు ప్రతిరోజు 1.17 లక్షల కిలోమీటర్ల
2,500 కోట్లు మన ప్రకాశం జిల్లాలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే తడిగా ఉన్నటువంటి ఆ ఆకులు పచ్చదనాన్ని పెంచుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్నినో ప్రభావాన్ని తట్టుకొని పెరిగేటువంటి పంటలు పెంచడం కోసం, ఎల్నినో ప్రభావ తీవ్రత తగ్గించి అందరూ హాయిగా సుఖంగా ఉండడం కోసం కావలసినటువంటి కార్యక్రమాలను వారు చేపడుతూ ఉన్నారు. ప్లాస్టిక్ భూతం తరలి వస్తోంది. ఈ ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించాలనేటువంటి సంకల్పంతో ప్రకాశం జిల్లా స్వర్ణ గ్రామ పంచాయతీలు అవి పనిచేస్తూ ఉన్నాయి. మరి వాటి తరఫున ఇప్పుడు జరుగుతున్నటువంటి శకటాలు ముందుకు తరలి వస్తూ ఉన్నాయి. పంచాయతీరాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్నటువంటి పంచాయతీరాజ్ ప్రకాశం జిల్లా శ్రీయుత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పల్లె నిద్ర అనేటువంటి కార్యక్రమం నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో ఉన్న రైతులను ఉన్ముఖులను చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌరులను సైతం సిద్ధం చేశారు. స్వచ్ఛతను, స్వర్ణతను సాధించడం కోసం పరిశుభ్రత, పచ్చదనాన్ని వారు అందించారు. అలాగే డిజిటల్ పారదర్శకత, గ్రామ పంచాయత్ అనేటువంటి కాన్సెప్ట్తో తీసుకువచ్చారు. అందరికీ పరిచయమైనటువంటి తడి చెత్త, పొడి చెత్తను
చెరువు ఆఫ్రికా చెరువు సమీప సెలవులండి. ఫస్ట్ ప్రైజ్ డిఎంహెచ్ఓ, సెకండ్ ప్రైజ్ డ్వామా, థర్డ్ ప్రైజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏపీఎంఐ సంయుక్తంగా వచ్చిందండి. దీనికోసం వచ్చింది కాంబినేషన్ వచ్చేసి డిఆర్డి. సిఎస్ సిల్వర్, ఫస్ట్ ప్రైజ్ డిఎంహెచ్ఓ, సెకండ్ ప్రైజ్ డ్వామా, థర్డ్ ప్రైజ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండి. కన్సర్వేషన్ ప్రైజ్ డిఆర్డిఏ. థర్డ్ ప్రైజ్ ఈ ముగ్గురు కూడా వచ్చి గౌరవ మంత్రులకు చెందినట్టుగా అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అధికారి వారు, జిల్లా రెవెన్యూ అధికారి వారు, ఆర్టీఓ ఒంగోలు వారు, ఆర్టీఓ అత్తంకి, ఆర్టీఓ అత్తంకి తర్వాత ఎస్ఎస్ఓ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ గారు, డిపిఎం గారు, ఈ రోజు మనం ఎంతో స్వేచ్ఛని అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ రోజు ఇక్కడ మాత్రం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారి చేతి మీదుగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఘనంగా నిర్వహించారు. అయితే
ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఈ స్వతంత్రం మనకు అందించడానికి ఎంతో మంది త్యాగమూర్తులు శాంతియుతంగా యుద్ధాలు చేశారు, అలాగే విప్లవంతో కూడిన యుద్ధాలు చేశారు, అలాగే ప్రాణ త్యాగాలు చేస్తూ ఈ రోజు మనకి ఈ స్వతంత్రాన్ని ఈ స్వేచ్ఛని అందించారు. వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ ఈ స్వతంత్రాన్ని ఇంత గొప్పగా జరుపుకొని అలాగే ఈ పండగని అందరం గుర్తుంచుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం అనే కాదు, ఒక భారతీయ పౌరుడిగా ఇది మన బాధ్యత. ఈ స్వతంత్రం అనేది కేవలం మన సొంతంగానే కాకుండా సమాజంలో కూడా ఎంతో గొప్పగా, అంటే మన జీవనం అనేది అవతల వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. వాళ్ళు మనకిచ్చిన స్వతంత్రం దుర్వినియోగపరచుకోకుండా దాన్ని మంచిగా అమలు చేసుకుంటూ మంచి పౌరుడిగా నిలవాలి. దానికి గుర్తుగా ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, అలాగే ఇక్కడ అంతా కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరం మన కలెక్టర్ గారైన పి రాజాబాబు గారి చేతుల మీదుగా ప్రారంభమై ఎండింగ్ కూడా ఆయనతోటే పూర్తి చేయడం అయితే జరిగింది. అయితే ఇంత గొప్పగా ఘనంగా ఒక పండగలాగా, ఒక ఇంట్లో పండగ కాదు, ఇది దేశం అంతా జరుపుకునే పండగలాగా సెలబ్రేట్ చేయడం అయితే చాలా గొప్ప విషయం. అయితే ఇప్పటిదాకా జరిగిన ప్రతి ప్రదర్శన అలాగే బహుమతులు అన్ని కూడా ఇప్పటిదాకా చూసాం కదా. వారి ప్రదర్శనకి అలాగే గొప్ప వాళ్ళు మనకి అందించిన ఈ స్వాతంత్ర పోరాటానికి ఎంతో మంది గొప్ప వ్యక్తుల ఈ త్యాగ ఫలితం ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవించడం, వాళ్ళకు మనం ఇచ్చే బహుమతి అన్నమాట. ఈ సొసైటీలో మనం మంచి పౌరులుగా నిలబడడం, అలాంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన పి రాజాబాబు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా పూర్తిగా నిర్వహించడం జరిగింది. మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా.